ఏపీ మంత్రివర్గంలో బీజేపీ నుంచి చోటు దక్కేదెవరికి? ఇప్పుడు ఏపీ బీజేపీలో దీనిపైనే చర్చ జరుగుతోంది. పొత్తులో భాగంగా తమ పార్టీ నుంచి ముగ్గురికి అవకాశం ఉంటుంది అంటున్నాయి బీజేపీ వర్గాలు. సత్యకుమార్, సుజనా చౌదరి, ఆదినారాయణ రెడ్డి పేర్లు పరిశీలిస్తున్నారు. ఈ నెల 12న సీఎంగా చంద్రబాబుతో పాటు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కోసం బీజేపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్న పరిస్థితి కనపడింది. మొత్తం బీజేపీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలుగా గెలిచినప్పటికీ కూడా 2 నుంచి 3 స్థానాల వరకు మాత్రం ప్రస్తుతం చంద్రబాబు కేబినెట్ లో అవకాశం దక్కేలా అయితే పరిస్థితులు కనబడుతున్నాయి. మొత్తం 8 మందిలో కూడా గతంలో 2014లో కూటమిలో అధికారంలోకి వచ్చినప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు ఉన్నారో వారు కూడా ఉండడంతో వారు కూడా ఆశావాహుల లిస్టులో ఉన్నారని చెప్పవచ్చు. కానీ బీజేపీ పార్టీ తరఫున ముఖ్యంగా ధర్మవరం నుంచి సత్యకుమార్, అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి సుజనా చౌదరి, అలాగే జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి, ఈ ముగ్గురు పేర్లను కొంత పరిశీలన చేసినట్టుగా కూడా కనబడుతుంది. అయితే మిగిలిన వారు కూడా ఖచ్చితంగా తమకు కూడా మంత్రివర్గంలో ఒక అవకాశం దక్కుతుందేమోననే ఒక ఆశలో ఉన్నారు. ఎందుకంటే కామినేని శ్రీనివాస్ 2014లో కూడా మంత్రిగా చేశారు. ఈసారి కూడా రెండోసారి తనకు అవకాశం వస్తుందనే ఒక ఆశలో ఉన్నారు. అలాగే విశాఖ నార్త్ నుంచి రెండోసారి బీజేపీ తరఫున గెలిచిన విష్ణుకుమార్ రాజు కూడా ఈసారి ఖచ్చితంగా తనకు ఒక అవకాశం వస్తుందేమోననే ఒక ఆలోచనలు అయితే ఉన్నారు. అయితే కొద్దిసేపట్లోనే చంద్రబాబుతో పాటు కూటమి ఎమ్మెల్యేల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో చంద్రబాబుని ఏదైతే సీఎం గా ఎన్నుకున్న తర్వాత సాయంత్రానికి బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే మంత్రులు ఉంటారో వారు కూడా ఒక లైన్ క్లియర్ అయ్యే అవకాశం అయితే మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.